మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 12 కార్తీక మాసం పూర్తయ్యేలోపు ఆడవారి చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి, లేదంటే భర్తకు తీరని కష్టాలు తప్పవు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ మాసంలో ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు చేతికి మట్టి గాజులు ధరిస్తూ ఉంటారు. మట్టి గాజులకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మహిళలు తప్పనిసరిగా నుదుటిన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు, చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, అలాగే చేతులకు గాజులు వేసుకుంటూ ఉంటారు. నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చి పెడతాయి. అయితే కేవలం అందం కోసం మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి. మహిళలు ధరించే గాజులు అందానికే కాదు, సౌభాగ్యానికి చిహ్నం. స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక వీటి శబ్దం శుభాలను, అనురాగాలను పెంచుతుంది. మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు ఒకటి. అయితే కాలం మారుతున్న కొద్దీ దుస్తులు, ఆభరణాలు ధరించే పద్ధతిలో అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవటం కూడా బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా, పండుగల సమయంలో, పెళ్ళిళ్ళ సమయంలో, ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు. పెళ్లిగాని అమ్మాయిలు పండుగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రమే మట్టి గాజులను ధరిస్తారు. కానీ సుమంగళి స్త్రీలు మాత్రం నిత్యం మట్టి గాజులను వేసుకునే ఉంటారు, అస్సలు తీయరు. అయితే గాజుల్లో కూడా కొన్ని రంగుల్లో ఉండే గాజులను అస్సలు ధరించకూడదు. ఒకవేళ ఆడవారు తెలియక ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే కార్తీక మాసం పూర్తయ్యేలోపు తీయమని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏ రంగులో ఉండే గాజులను కార్తీక మాసం వెళ్ళేలోపు తీసివేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం వలన, అంటే కార్తీక పురాణాలను వినటం వలన ఎంతటి పుణ్యం వస్తుందో తెలిపే కథను విందాం. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహర్షిని కార్తీక పురాణ శ్రవణం చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలపమని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు జనకునితో, రాజోత్తమ, కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం ఎంతో పుణ్య విశేషం. అందువలన తప్పకుండా పురాణ శ్రవణం చేయాలి. ఆ విధంగా చేయటం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠుడు అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పటం మొదలు పెడతాడు. కలియుగ దేశంలో మందరుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలు పెద్దగా పట్టించుకోకుండా తనకు తోచినట్టుగా, నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాడు. కుటుంబం గడవటం కోసం కూలీ పనులు చేస్తూ ఉంటాడు. మందరుడు ఎంతటి దుర్మార్గుడో ఆయన భార్య అంతటి ఉత్తమురాలు. తన భర్త సంపాదనను బట్టి ఆయన సమర్థతను అంచనా వేయకుండా ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేది. ఆయన ఏది తెచ్చినా ఆ భగవంతుడు ఇచ్చింది అదేనని అనుకుంటూ ఆ పూట గడిచినందుకు సంతృప్తిని పొందుతూ ఉండేది. అంతేగాని ఇరుగు పొరుగు వారితో పోల్చుకుంటూ తన భర్తను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. ఇతరుల ముందు ఆయనను చులకన చేసేది కూడా కాదు. అలా చాలా గుట్టుగా ఆమె కాపురం కొనసాగుతూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తరువాత కూలి డబ్బులు తమ అవసరాలకు సరిపోవటం లేదని భావించిన మందరుడు ఇక తాను ఎక్కువ మొత్తంలో సంపాదించాలంటే దారి దోపిడీలు చేయటం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు నుంచి కూలి పనులు మానేసి ఒక కత్తి పట్టుకొని అడవి మార్గంలో కాపు కాయటం మొదలు పెడతాడు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లే బాటసారులను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ములను బలవంతంగా దోచుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఒక రోజున దట్టమైన ఆ అడవిలో ఒక బ్రాహ్మణుడు కొంత సొమ్ముతో హడావిడిగా వెళ్తూ ఉంటాడు. ఆయన కళ్ళల్లోని భయాన్ని బట్టి ఆయన దగ్గర సొమ్ము ఉందనే విషయాన్ని మందరుడు గ్రహిస్తాడు. వెంటనే కత్తి చేతబట్టి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు.
అలా ఆయనను చూడగానే ఆ బ్రాహ్మణుడు బెదిరిపోతాడు. తనను ఏమీ చెయ్యవద్దని కోరుతూ తన దగ్గర ఉన్న సొమ్మంతా ఇచ్చేస్తాడు. చాలా రోజుల తర్వాత అంత డబ్బును కళ్ళజూసినందుకు మందరుడు ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. అనునిత్యము అడవిలో తిరుగుతూ జంతువులను వెంటాడుతూ జీవనం సాగిస్తూ ఉండే ఒక కిరాతకుడు అదే సమయంలో అటుగా వస్తాడు. మందరుడి దగ్గర ఉన్న సొమ్మును చూసి బలవంతంగా తన సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కిరాతకుడు 2 బ్రాహ్మణులను చంపేస్తాడు. అక్కడి నుంచి ఆయన వెనుదిరగాలని అనుకుంటూ ఉండగా నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడకు వస్తుంది. కిరాతకుడు కనిపించగానే ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఆ పోరాటంలో పులి వలన గాయపడి కిరాతకుడు మరణిస్తాడు. ఆయన వలన గాయపడిన పులి కూడా చనిపోతుంది. ఆ మందరుడు, బ్రాహ్మణుడు, కిరాతకుడు, పులి నరకంలోనికి చేరుకుంటారు. అయితే తన భర్త దారిదోపిడీలు చేస్తూ సంపాదిస్తున్నాడని తెలియని సుశీల తన దాంట్లోనే కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది. అడవిలో జరిగిన సంఘటన ఆమెకు తెలిసే అవకాశం లేకుండా పోతుంది. కానీ జీవనోపాధి కోసం బయటకు వెళ్ళిన భర్త రోజులు గడుస్తూ ఉన్నా రాకపోవటంతో ఆమె మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక సాధువు ఆ ఊరికి వస్తాడు. ఆయన దర్శనం చేసుకున్న ఆమె తన భర్త కనిపించకుండా పోవటం గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆ సాధువు ఆమెకు ధైర్యం చెప్తాడు. కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని, పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలలో స్థానం లభిస్తుందని చెప్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి అనే విషయాన్ని గుర్తు చేస్తాడు. తాను పురాణ పఠనం చేస్తానని, అందుకు ఏర్పాట్లు చేయమని అంటాడు. దాంతో ఆమె తన ఇంట్లో అలికి చక్కగా ముగ్గులు పెడుతుంది. ఒత్తులు వేసి కార్తీక దీపం వెలిగిస్తుంది. తన ఇంట్లో పురాణ శ్రవణం జరుగుతుందని చెప్పి చుట్టుప్రక్కల వారిని పిలుచుకు వస్తుంది. అలా అందరితో కలిసి పురాణ శ్రవణం చేస్తుంది. పురాణ శ్రవణం గొప్పతనం వలన ఆమెలో భక్తి పెరుగుతుంది. ఇక ఆ తరువాత ఆమె అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ అనుక్షణం విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటుంది. ఒకవైపున భర్త కోసం ఎదురు చూస్తూ మరోవైపున దైవారాధన చేస్తూ కాలం గడుపుతుంది. కొంతకాలానికి వయసు పైబడటం వలన ఆమె చనిపోతుంది. ఆమె కోసం దివ్య విమానంలో విష్ణుదూతలు వస్తారు. ఆమెను తీసుకొని విష్ణు లోకానికి బయలుదేరతారు. అలా విష్ణు లోకానికి వెళ్తున్న ఆమె నరకంలో కాలసూత్రంలో తన భర్త శిక్షించబడుతూ ఉండటం చూస్తుంది. నరకంలో తన భర్తను చూడగానే సుశీల ఆశ్చర్యపోతుంది. తన భర్త ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోయాడో తెలియక విస్మయానికి లోనవుతుంది. దివ్య విమానమును ఆపమని విష్ణు దూతలను కోరుకుంటుంది. దివ్య విమానం ఆపిన విష్ణు భటులు విషయమేమిటని అడుగుతారు. అప్పుడు నరకంలో శిక్షను అనుభవిస్తున్న మందరుణ్ణి ఆమె చూపుతుంది. ఆయన తన భర్త అని వారితో చెప్తుంది. ఆయన ఏం చేశాడో, ఎందుకు అలా శిక్షిస్తున్నారో అర్థం కావటం లేదంటూ ఆవేదన చెందుతుంది. ఆయనతో పాటు ఉన్న వారెవరో తెలియటం లేదంటూ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంది. మందరుడు ఆమె అనుకున్నంత మంచివాడు కాదని, దోపిడీలు చేస్తూ ఎంతోమంది అమాయకులను బాధించాడని విష్ణుదూతలు చెప్తూ ఉంటారు. బ్రాహ్మణులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న కొద్దిపాటి ధనాన్ని కూడా ఆయన అపహరించాడని అంటారు. ఒక బ్రాహ్మణుడి దగ్గర ధనాన్ని సొంతం చేసుకొని అదే డబ్బు కోసం వేరే ఒక కిరాతకుడి చేతిలో మరణించాడని చెప్తారు. ఆయన చేసిన పాపాలే ఆయనను నరకానికి తీసుకుని వచ్చాయని అంటారు. ఆ మాటలకు ఆమె చాలా బాధపడుతుంది. మరి తన భర్తతో పాటు శిక్షలు అనుభవిస్తున్న వారెవరు అని సుశీల అడుగుతుంది. మందరుడి చేతికి చిక్కిన బ్రాహ్మణుడు ఒక వంచకుడు. తన స్నేహితుణ్ణి మోసం చేసి ఆ డబ్బుతో పారిపోతూ మందరుడికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఒక కిరాతకుడు ఎన్నో జంతువులను చంపిన పాపాలను మూటగట్టుకున్నాడు. అంతేకాదు బ్రాహ్మణులను చంపిన పాపం కూడా ఆయనకు చుట్టుకుంటుంది. ఇక ఆ పులి అంతకు ముందు జన్మలో ఆచార్య వ్యవహారాలను పాటించని ఒక బ్రాహ్మణుడు. అందువలనే వీరంతా నరకానికి చేరుకున్నారని విష్ణుదూతలు సుశీలకు చెప్తారు.
తన భర్తతో పాటు మిగిలిన ముగ్గురు నరకలోకం నుంచి విముక్తిని పొందాలంటే ఏం చేయాలని విష్ణుదూతలను సుశీల అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు పురాణ శ్రవణం గురించి ప్రస్తావిస్తారు. ఆమె చేసిన పురాణ శ్రవణం పుణ్యం నుంచి నలుగురికి 4 భాగాలుగా ధారపోస్తే వాళ్లకు నరకం నుంచి విముక్తి లభిస్తుందని చెప్తారు. దాంతో కార్తీక పౌర్ణమి రోజున తాను కార్తీక దీపం కోసం వత్తులు తీసుకురావటము, వత్తులు చేయటము, దీపం వెలిగించటము, పురాణ శ్రవణం చేయటం అనే 4 భాగాల్లో నుంచి ఒక్కొక్కరికి ఒక్కో పుణ్యాన్ని ధారపోస్తోంది. దాంతో వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది. వాళ్ళంతా కృతజ్ఞతలు తెలియజేయటంతో సుశీల విమానం విష్ణులోకం దిశగా సాగుతుంది. కార్తీక మాసంలో పురాణ శ్రవణ విశేషాన్ని తెలుసుకున్న జనకుడు వశిష్ఠ మహర్షికి సభశక్తికంగా నమస్కరిస్తాడు. ఒక వీడియోలోకి వస్తే కార్తీక మాసం చాలా విశేషమైన మాసం. కార్తీక మాసంలో ఆడవారు ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులను వేసుకుంటే చాలా మంచిది. ఇలా ఆడవారు కార్తీక మాసంలో ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులు ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు కలిసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కానీ కార్తీక మాసంలో ఆడవారు ఊదా రంగులో ఉండే గాజులను, బ్లూ కలర్లో ఉండే గాజులను పొరపాటున కూడా ధరించకూడదు. అసలు ఈ రంగులో ఉండే గాజులను ఎప్పుడూ కూడా స్త్రీలు వేసుకోకూడదు. ఒకవేళ తెలియక ఆడవారు ఈ రంగు గాజులను వేసుకుంటే కార్తీక మాసం పూర్తయ్యే లోపు ఆ గాజులను తీసేసి ఆకుపచ్చ లేదా ఆరెంజ్ రంగులో ఉండే గాజులను ధరించండి. అంతేగాని బ్లూ కలర్ గాజులు, ఊదా రంగులో ఉండే గాజులను వేసుకోవద్దు. ఈ రంగు గాజులు వేసుకుంటే మాంగళ్య దోషం కలుగుతుంది, భర్తకు కష్టాలు వస్తాయి. కొంతమంది నలుపు రంగు గాజులను కూడా అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ మరికొంతమంది నలుపు రంగు గాజులను శుభంగా భావిస్తారు. నలుపు రంగు గాజులను అశుభంగా భావించేవారు నల్లటి రంగు గాజులను కూడా వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే కార్తీక మాసం పూర్తయ్యేలోపు తీసివేయండి, మీకు శుభం జరుగుతుంది, దోషాలు రావు. కాబట్టి స్త్రీలందరూ కూడా గాజుల విషయంలో ఈ నియమాలను పాటించండి, లేదంటే భర్తకు కష్టాలు వస్తాయి, మాంగళ్య దోషాలు ఏర్పడతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.